తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ ద్వారా ప్రజల నుండి సమస్యల అర్జీలు తీసుకోవటం జరుగుతుందని టీడీపీ నేతలు చెప్పారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఇవ్వాల్సిందిగా కోరారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం బుధవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో జరుగుతుందని టీడీపీ నాయకులు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఒక అర్జీ రూపంలో తీసుకురావాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని వారు తెలియజేశారు. కార్యక్రమంలో మహమ్మద్ కుద్దూస్, తాడిపోయిన హరిప్రసాద్, కేసన్ కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, కంచర్ల ఏడుకొండలు, కౌన్సిలర్ దివి అనిత, మల్లవరపు విజయ్, కిలారి అనిత, అన్నం పిన్నారావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం యొక్క పని విధానం ఏ విధమైన సమస్యలు పరిష్కరించబడుతున్నాయి, పరిష్కారం కానటువంటి సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నాయా, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయా, లేకపోతే తక్షణమే పరిష్కరించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటినీ క్షేత్రస్థాయిలో కూడా పరిష్కారం చేసే ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు అయితే శాసనసభ్యులు, లేకపోతే పార్టీ ఇన్ఛార్జీలు ఉంటే పార్టీ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో గత వారం నుండి ప్రతి బుధవారం కూడా గ్రీవెన్స్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. తెనాలి నియోజకవర్గంలో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో నేరుగా ఆయనే గ్రీవెన్స్లో కూర్చుంటున్నారు. ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం నుండి ఏదన్నా రావాల్సిన కార్యక్రమాలు ఏదన్నా తక్షణమే పరిష్కరించాలా, లేకపోతే దీర్ఘకాలిక సమస్యలు, న్యాయపరమైన సమస్యలు, లేకపోతే వ్యక్తిగత సమస్యలు ఏమైనా కానీ గ్రీవెన్స్లో మీరు అర్జీల ద్వారా తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా ఏ ప్రభుత్వ శాఖలకైతే ఆ ప్రభుత్వ శాఖలు ఇమీడియట్గా మీ ముందే మాట్లాడి వాటిని మళ్ళీ లిఖితపూర్వకంగా కూడా ఈ విధంగా ఈ సమస్యలు పరిష్కరించామని చెప్పేసి కేంద్ర కార్యాలయమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా దేశం కూడా పంపించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారం బుధవారం రోజు సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేయవలసింది. ఎవరికే ఇబ్బందులు ఉన్నా కూడా డైరెక్ట్గా సెంట్రల్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉండేది. దాన్ని ఏంటంటే ఈ 175 నియోజకవర్గాల నుంచి దూరం నుంచి వచ్చే వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళలేరన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు, బాబు గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కుద్దూస్ గారు చెప్పినట్లుగా 3